అత్యంత వైభవంగా నవలేకల్ బంగారమ్మ అవ్వ దేవర మహోత్సవం సాంప్రదాయాలకు పుట్టినిల్లు పల్లెటూరు. ఆనవాయితీలో భాగంగానే గ్రామంలోని దేవర మహోత్సవం. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పల్లవి నరేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేవర మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం అమ్మవారికి గ్రామంలోని ప్రతి ఇంటి నుండి నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారని, అర్ధరాత్రి వరకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆనవాయితీలో భాగంగా అర్ధరాత్రి పోతులను బలి ఇచ్చి శాంతింపజేసే కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించామని, అలాగే బుధవారం ఉదయం 8 గంటలకు గ్రామంలో ప్రతి ఇంటి నుండి అమ్మవారికి కుంభాలతో ఊరేగింపుగా వెళ్లి ప్రత్యేక నైవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారని, గ్రామ ప్రజలను చల్లగా చూడాలని, సకాలంలో వర్షాలు కురిసి గ్రామ రైతులకు పంటలు సమృద్ధిగా పండాలని, గ్రామంలో శాంతి నెలకొల్పాలని, గ్రామ దేవతల ఉత్సవాన్ని గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజల సహకారంతో ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నామని, దేవర మహోత్సవానికి చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు మరియు గ్రామ సంబంధిత బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో ఇలాంటి ఘర్షణలు జరగకుండా బందోబస్తు నిర్వహించిన పెదకడుపూరు ఎస్ఐ మహేష్ కుమార్, అలాగే పోలీస్ సిబ్బందికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని, ఎలాంటి ఘర్షణలకు తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో గ్రామంలో దేవర మహోత్సవానికి సహకరించిన గ్రామ ప్రజలకు మరియు తిలకించడానికి వచ్చినటువంటి బంధుమిత్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అంత పేపర్ పెడదాము
చెప్పేవాడు ఏమే